మీరు మీ పిల్లల్ని కొట్టాలనుకోరు, కానీ ఆ ఒక్క క్షణంలో మన బాడీ కంట్రోల్ తప్పుతుంది. దీన్నే నర్వస్ సిస్టమ్ రెస్పాన్స్ అని నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇలా రియాక్ట్ అయ్యే ముందు మన బాడీ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది, కానీ మనమే గమనించుకోం. హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడం, మన పిడికిల్ని బిగించడం, జాస్ని బిగించడం, మన బ్రీత్ హెవీగా అనిపించటం, మన బాడీలో ఒక అర్జ్, ఇవన్నీ ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ రాకముందు వచ్చే సిగ్నల్స్. ఓకే, మనకి కొంచెం గమనించుకోవడం కష్టమే, కాకపోతే మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మనం ఇవి గమనించుకున్న వెంటనే ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాలి. ఆ టైంలో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయటం కాకుండా ఫస్ట్ మనం ఒక డీప్ బ్రీత్ తీసుకొని కామ్ డౌన్ అవ్వాలి, లేకపోతే ఈ నెక్స్ట్ స్టేజ్ రియాక్షన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. నెంబర్ 2, టాంట్రమ్ టైంలో మనం సేఫ్గా ఉండేలా చూసుకోవడం. అంటే పిల్లలు కొడుతున్నారు లేకపోతే అరుస్తున్నారు అనుకోండి, మనం దగ్గరే ఉండడం వల్ల మనం ఇంకా ఎక్కువ ట్రిగ్గర్ అవుతాం. వాళ్ళు కొడుతున్నారు అన్నప్పుడు మనం ఒక స్టెప్ బ్యాక్ దూరంగా ఉండడం, లేకపోతే మన ఫేస్ మరీ వాళ్ళకి డైరెక్ట్గా కాకుండా సైడ్లో వాళ్ళని పట్టుకోవడం, సైడ్లో ఉంచడం, లాంటివి చేయడం మంచిది. అండ్ వాళ్ళకి అసర్టివ్గా చెప్పండి, అంటే కొంచెం స్ట్రాంగ్గా చెప్పాలి, కానీ ఒక కామ్ టోన్లో నేను నిన్ను కొట్టనివ్వను, మనం సేఫ్గా ఉండాలి, ఐ విల్ నాట్ అలౌ యూ టు హిట్ మీ అని అసర్టివ్గా చెప్పాలి. కానీ ఏదైతే కొట్టడం కానీ అరవటం కానీ ఆల్రెడీ జరిగిపోయిందో మనం పక్కాగా దాన్ని రిపేర్ చేసుకోవాలి. సో అది ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా ఫాలో చేయండి.